నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారమండి. 2024 జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసమంతా ఎలా ఉందో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ ఒక మాసంలో రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని కుంభరాశిలో సంచారం. అయితే ఈ ఒక శని భగవానుడు ఈ మాసం 30వ తేదీ నుంచి వక్రించి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. గురువు వృషభంలో సంచారం. ఈ మాసంతో గురు మనకి ఉదయిస్తున్నాడు, అంటే మౌఢ్యమి నుంచి బయటకి వస్తున్నాడు. సూర్యుడు జూన్ 15వ తేదీ వరకు వృషభంలో సంచారం, తదుపరి మిథున రాశిలో సంచారం. కుజుడు ఈ మాసమంతా కూడా మేషరాశిలో సంచారం. శుక్రుడు వృషభ మిథున రాశిలో సంచారం. బుధుడు మిథున కర్కాటక రాశిలలో సంచారం. ఇక్కడ శుక్ర మౌఢ్యమి అనేది ఇంకా కొనసాగుతుంది. జూలై 11వ తేదీ వరకు కూడా శుక్ర మౌఢ్యం అనేది ఉంటుంది. అయితే గురు మాత్రం ఉదయిస్తున్నాడు. ఇక్కడ ముఖ్యంగా ప్రేక్షకులకు ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నానండి. చాలా మందికి ఇప్పుడు గురుబలం వచ్చేసింది, బాగా అవుతుంది అని చెప్తున్నారు. బట్ మాకేమీ మంచి జరగట్లేదు అని కొంతమంది కామెంట్స్ పెట్టడం చూస్తున్నాము. అయితే ఇక్కడ మెయిన్ అండి, అష్టక వర్గ బిందువులు ఇంపార్టెంట్, మరియు దశాభుక్తి కూడా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి గురుబలం వచ్చింది, అంటే ద్వితీయ స్థానంలో గురువు గారి సంచారం జరుగుతున్నది. మీ జన్మ జాతకంలో వృషభ రాశికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు? మీరు పుట్టినప్పుడు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశులలో పాయింట్స్ ఇచ్చుకుంటూ వస్తుంది తన ఒక స్ట్రెంగ్త్‌తో. ఆ పాయింట్స్‌ని మనం అష్టక వర్గం బిందువులు అని అంటాం. సో, మీ యొక్క జన్మ జాతకంలో వృషభానికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు? ఇది చూసుకోండి. 0, 1, 2, 3 ఇట్లా ఇచ్చి ఉంటే కాస్త ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది. అంటే గురుబలం ఉన్నప్పటికీ అది పెద్దగా యోగించదు. అయితే 3 కన్నా ఎక్కువగా ఉంటే ఆ ఒక గ్రహం అనేది స్ట్రెంగ్త్ అనేది బాగా బలం అనేది ఉంటుందని అర్థం. అదే సేమ్ ప్రొసీజర్‌నే ఏలినాటి శనికి కూడా అప్లై చేసుకోండి. కొంతమంది ఏలినాటి శని ఇబ్బంది పెట్టదు. ఇబ్బంది పెట్టినా బయటపడుతూ ఉంటారు. కొంతమందికి చాలా డిప్రెషన్‌కి వెళ్ళిపోతారు. ఏలినాటి శని టైంలో చాలా మానసిక పరమైన డిప్రెషన్స్, అపవాదాలు ఎక్కువగా వస్తాయి. శని జన్మరాశిలో వచ్చినప్పుడు ఆ రాశిలో ఎన్ని ఇచ్చాడు బిందువులు అని చూసుకోండి. 0, 1, 2, 1, 2 ఇచ్చి ఉంటే చాలా డేంజర్. చాలా డిప్రెషన్‌లోకి తీసుకెళ్తాడు. మరియు మీ యొక్క దశాభుక్తి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దశా పీరియడు ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంటు. ఏ దశ జరుగుతుంది? భుక్తి ఏంటి? ఆ దశాభుక్తికి తగ్గట్టుగా మనం పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు బుధ మహాదశ రాహుభుక్తి జరుగుతుంది అనుకోండి. శివ సహస్రనామం చదువుకోవాలి. మనమే ప్రతిరోజు చదువుకోవడము, లేదా మనము పంతులతో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివ సహస్రనామం చేయండి అంటే చేస్తారు. అదే ఇప్పుడు మనకి గురు మహాదశలో రాహుభుక్తి అనుకోండి. తిలా హోమం చేసుకోవాలండి. తిలా హోమం అంటే ఇది పితృదోషాలలో పితృదోష పరిహారం చేసేటప్పుడు ఆ పరిహార భాగంలో తిలా హోమం అనేది కూడా ఒకటి ఉంటుంది. అదే చంద్రమహాదశలో శుక్రభుక్తినో, బుధభుక్తినో అలా ఉన్నప్పుడు, లేదా శుక్ర మహాదశలో చంద్రభుక్తి ఉన్నప్పుడు మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి. ఇలా దశాభుక్తిలో వచ్చినప్పుడు మనము వాటికి తగ్గట్టుగా ఆ దశాభుక్తి రాకున్న ముందే పరిహారాలు చేసుకోవాలి. రేపు ఎగ్జామ్ అన్నప్పుడు పిల్లవాడు చదివితే ఏమవుతుంది? ఎగ్జామ్ రాస్తే మనకి నో యూజ్ కదండీ. సో, అలానే దశాభుక్తి ఇంకొక 1 మంత్‌కి ప్రారంభమవుతుంది, నెక్స్ట్ మంత్ వస్తా ఉంది అన్నప్పుడే మీరు మేలుకొని మీరు ఆ పరిహారాల్ని అప్పటి నుంచే పాటిస్తూ వస్తే ఆ ఒక పెద్దగా దశాభుక్తి పెద్దగా ఇబ్బంది పెట్టినప్పటికీ దాని నుంచి బయటపడే మార్గం కూడా చూపిస్తుంది. సో, ఇది అండి మీకు తెలియాలని చెప్పాను. అష్టకవర్గ బిందువులను చూసుకోండి, దశాభుక్తిని చూసుకోండి. వాటికి తగ్గట్టు పరిహారాలు చేసుకుంటూ వెళ్ళండి.
సో, మీరే స్వతహా పరిహారాలు చేసుకోవడం ద్వారా చాలా బ రిజల్ట్ అనేది తొందరగా చూడొచ్చు. మీరే కాయ, వాచ, మనస, భక్తితో మీరు ద్వాదశ రాశుల వాళ్ళ ఒక ఫలితాలు ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనము చూసుకుంటూ వెళ్తామండి. ఇక తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో పూర్తిగా రాహు యోగిస్తున్నాడు. తర్వాత కొద్దిగా బుధుడు యోగిస్తున్నాడండి. ఇక్కడ ముఖ్యంగా అష్టమ స్థానంలో గురువుగారు మరియు జూన్ 15వ తేదీ వరకు అష్టమ స్థానంలో సూర్యుడు కూడా సంచారం చేస్తున్నాడు. పైగా మీకు రాష్ట్రాధిపతి మరియు అష్టమాధిపతి అయిన శుక్రుడు అస్తంగతం అవ్వడము. అంటే అస్తంగతం అవ్వడం అనేది కాస్త మీలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గడము, శారీరానికి సంబంధించిన విషయంలో అంటే హెల్త్‌కి సంబంధించిన విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్నపాటి ఇబ్బందులు రావడం లాంటిది. మీ భార్య లేదా మీ భర్త మీ పైన కొద్దిగా కాస్త కోపంతో కూడిన స్వభావంతో చూపించుకోవడము. అంటే కోపం ఎక్కువ మీ మీద కోపాన్ని ప్రయోగించడము. సో, ఇటువంటివన్నీ మీ మీద తరచు కోప్పడడం లాంటిది కనిపిస్తూ ఉంటుంది. అయితే 6వ స్థానంలో ఉంటున్న రాహు వలన ఏంటి ఉపయోగం అని అనుకున్నట్లు గనకైతే, మనకి ఎన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటి నుంచి బయటపడుతూ ఉండడానికి అవకాశాలైతే వస్తూ ఉంటాయండి. మనకి ఇక్కడ ఉద్యోగం విషయంలో ఇక మీద తులారాశి వాళ్ళకి ఈ మాసం మధ్యపు భాగం నుంచి ఉద్యోగం విషయంలో కాస్త అభివృద్ధి చెందడానికి అవకాశాలుంటాయి. ఈ మాసం చివరి భాగంలో ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే సూచనలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా తులారాశి వాళ్ళకి పంచమ స్థానంలో ఉంటున్న శని ఏదైతే ఉందో, ఈ పంచమ స్థానంలో శని కర్మకారకుడు శని పంచమ స్థానంలో వచ్చినప్పుడు కర్మానుసారంగా మీ బుద్ధి చాంచల్యం ఏర్పడి ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అంటే మీ స్వతహా స్వయంకృత అపరాధం వల్ల. ఎందుకంటే పంచమ స్థానం నుంచి నేరుగా ఆయన లాభస్థానాన్ని చూస్తూ ఉంటాడు. ఈరోజు రూ. 100 వచ్చింది అంటే దాన్ని డబుల్ చేయాలని వెళితే అక్కడ మీకు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. పైగా ఇక్కడ శని కూడా తృతీయ దృష్టితో సప్తమాన్ని చూస్తున్నాడు. భార్యాభర్తల మధ్య చిన్నపాటి ఇబ్బందులైతే కనిపిస్తూ ఉంటుంది. ప్రేమికుల మధ్య తగాదాలు విడిపోవడం లాంటిది కూడా ఇక్కడ చూడవచ్చు. తర్వాత మీకు ముఖ్యంగా బెట్టింగులు లాంటివి, జూజం లాంటివి అంటే బెట్టింగులు కట్టడం లాంటిది, దాని నుంచి డబ్బులు కోల్పోవడము. ఎందుకు అంటే చూడండి, పంచమ స్థానంలో ఉంటున్న శని మీకు లేనిపోని ఆలోచనలు క్రియేట్ చేస్తాడు. మీ జాతకంలో గనక మంచి దశాభుక్తి గనక నడుస్తూ ఉన్నట్లు గనకైతే ఇబ్బందులుండవు. మీ జన్మ జాతకంలో దశాభుక్తి ఫెయిల్ అయ్యి ఇలాంటి గ్రహస్థితులు ఉన్నప్పుడు గోచారంలో కాస్త ఇబ్బంది పెట్టే ఒక రకంగానే ఉంటుంది. తర్వాత తులారాశి వాళ్ళు నేను ముందుగానే చెప్పాను. అష్టకవర్గ బిందువులు ఇంపార్టెంటు. మీ యొక్క జన్మజాతకంలో శని పంచమ అంటే కుంభరాశిలో ఎన్ని బిందువులు ఇచ్చాడు, గురువు వృషభ రాశిలో ఎన్ని బిందువులు ఇచ్చారు, అక్కడ మీరు చూసుకోండి. తక్కువ బిందులు గనక ఇచ్చి ఉన్నట్లు గనకైతే ఇబ్బంది పడక తప్పదు. పంచమ స్థానంలో గనక 1, 2 బిందులుంటే అంటే 3 అంటే నమ్మకాన్ని అంటే వేరే వాళ్ళు ఏదైనా చెప్పినా సరే, అంటే ఇప్పుడు ఇలాంటి ఏదో ఒక ఇది ఉంది. దాంట్లో ఒక రూ. 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసేస్తే మీకు డబల్ అవుతుంది అని చెప్పగానే అది వినడము. అక్కడ డబ్బులు కోల్పోవడము. ఎందుకు అంటే పంచమ స్థానం మన ఆలోచన విధానము, మన ఒక బుద్ధి శక్తి ఎలా ఉంటుంది, మన ఒక ప్రవర్తన ఎలా ఉంటుంది, మన ఒక ఇంటెలెక్చువల్ క్రియేటివ్ థాట్స్ ఎలా ఉంటుంది. క్రియేటివ్ థాట్స్ ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు కొంతమంది. సో, బికాజ్ ఆఫ్ దీని వల్లనే ప్రాక్టికల్‌గా ఆలోచించి ముందుకు సాగేవాళ్ళు ఉంటారు. తర్వాత బ్లైండ్‌గా ఆలోచించి బ్లైండ్‌గా మెథడ్‌లు యూజ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇతరుల మీద ఆధారపడి వాళ్ళు చెప్పింది వినేవాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ అలా పంచమ స్థానంలో గనక మీరు అష్టకవర్గ బిందువులను చూసుకోండి. అక్కడ ఇబ్బందిగా ఉన్నట్లు గనకైతే ఖచ్చితంగా డబ్బులు కోల్పోవడం లాంటిది, ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేయడము, అది బెట్టింగ్ వల్లనే కాదండి. ఏదైనా సరే ఏదో ఒక బిజినెస్‌కి ఇన్వెస్ట్‌మెంట్ చేసి కోల్పోవడం లాంటిది కూడా, నష్టపోవడం లాంటిది కూడా ఉంటుంది. అష్టమ స్థానం కాబట్టి ఆకస్మికంగా కొన్ని ఇబ్బందులు తెచ్చుకోవడము. సో, ఆరోగ్యపరమైన ఇబ్బందులుంటాయి. కాస్త శారీరకంగా కొన్ని ఇబ్బందులుంటాయి. మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతుంది. బట్ బుధుడు అప్పటికప్పుడు కొద్దిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. బుద్ధికారకుడు బుధుడు ఈ తులారాశి, తులాలగ్నానికి యోగకారకుడు. అప్పుడప్పుడు మిమ్మల్ని హెచ్చరించడము, మేలుకో మిత్రమా అన్నట్టుగా మిమ్మల్ని మీరు అలర్ట్‌గా ఉండడానికి ఇక్కడ బుధుడు మీకు ఈసారి అంటే ఈ మాసంలో ఉపయోగపడతాడని చెప్పుకోవచ్చు. మొత్తానికి తులారాశి వాళ్ళు తప్పనిసరిగా
ప్రతిరోజు హనుమాన్ చాలీస చదువుకోండి. తప్పనిసరిగా 5 సార్లు చదువుకోండి. తమలపాకుల హారాన్ని ఆంజనేయ స్వామి వారికి వేయండి. హనుమాన్ చాలీస చదువుకోండి. ప్రతిరోజు శివ సహస్రనామము, శివుడికి అయినంత వరకు పసుపు నీళ్ళతో అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. నవధాన్యాలని 27 రోజులలో గుప్పెడు గుప్పెడు నానబెట్టేసి ఆవులకి తినిపించండి. ఓకేనా? చానా పాజిటివ్‌గా ఉంటుంది. అంటే పీస్ దొరుకుతుంది. ఆలోచన శక్తి పెరుగుతుంది ఇలా చేసుకున్నట్లయితే. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.